మహాదేవ శ్రీమాత్రే నమః. 2024 28వ తారీఖు ఆదివారం రోజు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటున్నాయని చెప్పేటువంటి సందర్భంలో ఒక మాట అందరూ గుర్తుంచుకోండి. ఎన్నో రెమెడీస్ ఉన్నవి తప్పకుండా. ఇది ఎంతవరకు మీకు వర్క్ అవుతున్నాయి అనేటువంటి విషయంలో చూసుకున్నట్టయితే మీరు ప్యూర్ హార్ట్గా అంటే మంచి మనసుతో ఉంటేనే ఏ రెమెడీ అయినా కూడా మీకు పారుతుంది, ఫలిస్తుంది. మనసులో ఒకటి బయటికి ఒకటి అవసరం లేదు కనుక తప్పకుండా ప్యూర్ హార్ట్గా ఉంటేనే ఏ రెమెడీ అయినా కూడా తప్పకుండా మంచి రిజల్ట్ ఇస్తుంది. కనుక ఈ విషయాన్ని గమనించండి. అందరూ ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. ఓం నమః శివాయ కావచ్చును, లేదా అమ్మవారి మంత్రాలు ఎన్నో ఉన్నవి, శ్రీమాత్రే నమః కావచ్చును, లేదా ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస అందరూ చదవండి. ఒక 41 డేస్ ప్రతిరోజు కంటిన్యూగా చేస్తే మీ జీవితంలో ఏదో ఒక మార్పు అనేటువంటిది ఉంటుంది. ఛాలెంజ్ చెప్తున్నాను నేను. కనుక చక్కగా చేసుకొని మంచి ఫలితాన్ని పొందండి. ఈ యొక్క రేపు రాబోయేటువంటి రోజులలో శ్రావణ మాసం రాబోతుంది. అద్భుతమైనటువంటి పూజలు అమ్మవార్లకు, ఈశ్వరునికి ఎంతో ప్రీతి. శ్రావణ మాసము అదేవిధంగా విష్ణు ప్రీతి అంటారు, శివప్రీతి అని కూడా అంటారు. కనుక కొన్ని ప్రదేశాలలో ఈశ్వరుడు అన్న శివుడు అని మనకు ఈ యొక్క విష్ణు అన్న కూడా ఇద్దరు ఒకటే అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కొందరు హేతువాదులు కావచ్చును, నాస్తికులు అంటే ఏమిటి, మన దేవుళ్ళ పట్ల చాలా అంటే చాలా ఘోరంగా మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నవి. కనుక దీన్ని మనం ఖచ్చితంగా కూడా ఖండించాలి. తప్పకుండా అందరము కూడా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ ఉండేటువంటి పూజారులతో కానీ అందరితో కానీ చాలా ప్రేమగా మాట్లాడి, ఒక పూజారి అంటేనే మీ ఆడబిడ్డతో సమానంగా భావన చేసుకొని మీరు చక్కగా వారితో మాట్లాడి మీకు తోచిన సహాయం వారికి చేసి మీ యొక్క పనిని ప్రారంభించండి. మరి ఈరోజు ద్వాదశ రాశులలో మేషరాశి వారిని చూసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు రావాల్సిన ధనం రావడం కావచ్చును, అదేవిధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వృత్తి కావచ్చును, ఉద్యోగం కావచ్చును, అసలు అన్నింటా విజయం అని చెప్పవచ్చును. ఈరోజు అన్నింటా విజయము అని చెప్పవచ్చును ఇక్కడ. ఎందుకంటే సూర్యుడు మీ యొక్క రాశిలో ఉచ్చబొందుతున్నాడు కనుక ఈరోజు ఆదివారము, కానీ మరి మేషరాశి వారికి ఘాతవారం కనుక తప్పకుండా అయినను దూర ప్రయాణాలు కానీ కొత్త పనుల అనేటువంటి విషయం కాకుండా ఈరోజు కొంత బ్యాలెన్స్డ్గా, కొంత పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉంటుంది. కనుక తప్పకుండా మేషరాశి వారి ఈరోజు రావాల్సిన ధనము కావచ్చును, చక్కటి ఆరోగ్యం కావచ్చును, లేదా శత్రువులపై విజయం కావచ్చును, ఇంకా విదేశీ ప్రయత్నాలు ఏవైతే అనుకుంటున్నారో దానికి శ్రీకారం చుట్టడం కావచ్చును, లేదా మంచి సంతానంతో హ్యాపీగా ఎటైనా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితులు కావచ్చును, లేదా కుటుంబంతో కలిసి చక్కగా కూడా ఏవైనా పూజలో పాల్గొనేటువంటి పరిస్థితులు, ఇలా అన్నింటా అద్భుతంగానైతే ఉన్నవి. కనుక అయినప్పటికీ ఈరోజు నాడు మీరు సూర్య భగవానునికి ఇంకా ఒక బలాన్ని ఇవ్వాలి. ఎట్లా అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి, లేదా సూర్యునికి తప్పకుండా మీ స్నానం అయిపోయిన తర్వాత ఒక 108 సార్లు అంటే 108 టైమ్స్ చక్కగా కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమో నమః అనేటువంటిది నవగ్రహాల స్తోత్రాన్ని ఒకసారి చదువుకొని రెండవసారి భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు చదవండి. అదొకవేళ మీకు నోరు తిరగటం లేదు అనుకుంటే ఓం మాని పద్మేహం, ఓం మాని పద్మేహం, ఓం మాని పద్మేహం అనుకోండి. చాలా బాగుంటుంది. విన్నరా? ఆల్ ద బెస్ట్. వృషభ రాశి వారికి మరి ఈరోజు
ముఖ్యంగా అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వారి నుండి ఏమైనా లావాదేవీలు తీసుకున్నారా డబ్బు సంబంధిత, వారు ఖచ్చితంగా అడిగేటువంటి పరిస్థితి, వారితో ఏదో రకమైనటువంటి గొడవ, లేదా వారి ద్వారా మీకేమైనా మానసిక ఇబ్బంది, వారి వల్ల మీకేమైనా మానసిక ఇబ్బంది కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. సమాజంలో కొంచెము గౌరవము భంగము జరిగేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారస్తులకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక హెల్త్ రిలేటెడ్ చూసుకున్నట్టయితే కొంచెం ఏదో మానసిక భీతి, మానసిక ఆందోళన, ఏది జరుగుతుందో అనేటువంటిది కానీ, లేదా జరిగినటువంటి సంఘటన ఎట్లా జరిగింది అనేటువంటిది కానీ ఇలా చూసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. కనుక తప్పకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఈరోజు మీరు తులసి చెట్టు వద్ద సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టి సూర్య నమస్కారాలు చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆదివారము ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం కావచ్చును, అదేవిధంగా కొత్త పరిచయాలు కావచ్చును, దూర ప్రాంత ప్రయాణాలు, వాటర్ రిలేటెడ్ వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాటర్ రిలేటెడ్ చోట వెళ్ళినప్పుడు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొంచెము వాహనాలు అదుపు తప్పేటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నవి ఈరోజు. అదేవిధంగా మాట మాత్రము ఎంతో అదుపుగా మాట్లాడండి, మాటలతో యుద్ధాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీరు మాట్లాడేటువంటి తొందరపాటు మాటల వలన కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే గోచరిస్తూ ఉంది. కనుక రావాల్సిన ధనం ఏదైతే ఉందో వారికి ఇచ్చే ఉద్దేశం ఉన్నా కూడా మీరు మాట్లాడేటువంటి మాటల మూలకంగా వారు ఇవ్వరు. కనుక ఈ విషయాన్ని అంతా గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఈరోజు తప్పకుండా కూడా మీరు ఈ యొక్క బుధునికి సంబంధించింది చక్కగా అంటే గణపతి ఆరాధన చేయండి, గణపతికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చదవండి. విన్నారా? 108 నామాలు చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి వారికి ఈరోజు హెల్త్ సంబంధించిన ఇబ్బందులు, దూర ప్రాంతం నుండి ఏదో ఒక చెడు వార్త, ఇంట్లో ఉండేటువంటి పెద్దవారికి హెల్త్ ఇష్యూస్ రావడం, లేదా మీ యొక్క ధనము కోల్పోవడం, డబ్బు ఎవరికైనా ఇస్తే తిరిగి రాకపోగా వారి నుండి కొంచెము గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. మరొకటి ఇక్కడ విషయం ఏమిటి అంటే ముఖ్యంగా కూడా గవర్నమెంట్ జాబ్లో ఎవరైతే ఉన్నారో వారు లంచం తీసుకొని ఏమైనా పట్టుబడడం కావచ్చును, లంచముతో దొరికిపోవడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఈ 2-3 రోజులలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తున్నట్టయితే తప్పకుండా వారికి మంచి ఫలితం ఉంది. తప్పకుండా కర్కాటక రాశి వారికి భార్యాభర్తలలో ఈరోజు అన్యోన్యత పెరిగేటువంటి పరిస్థితి ఉంది. సింహరాశి వారిని చూసుకుంటే ఈరోజు విజయం మీదే, అంతా మీదే. అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆడంబరాలకు పోయి డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణాలలో కూడా డబ్బు ఖర్చు ఉంది. అధిక మొత్తంలో 100 రూపాయలు ఇస్తే బస్సులో వెళ్ళేటువంటి దానికి 3-4 వేల రూపాయల డీజిల్ పోసుకొని కారు పట్టుకొని పోవడం. ఎందుకు అంటే మీరేంది అనేటువంటి విధంగా చూయించుకుందామని. కనుక ఇక అవసరం ఉంటే వెళ్ళండి, లేదు అనుకుంటే హ్యాపీగా బస్సుకు వెళ్ళండి. ఎందుకనుకుంటే ఈ విషయాన్ని కూడా గమనించుకోండి. దుబారా ఖర్చులు ఉన్నవి. దీంతో పాటుగా స్కిన్ ఇష్యూస్ కూడా గోచరిస్తున్నాయి. స్కిన్ రిలేటెడ్ సమస్యలు, అదేవిధంగా కొంచెము డబ్బు వృధా ఖర్చు, కొంచెం మీ యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తోటి ఇంట్లో బయట కొంచెము మానసిక ఇబ్బందులు. కనుక తప్పకుండా ఈరోజు మీరు విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించండి. విష్ణుమూర్తి ఆలయంలో దీపారాధన చేయండి, శుభం. కన్యరాశి వారిని చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క ఆదివారము వీరికి కొంత లాభదాయకంగానే ఉంది. వ్యాపారస్తులకు కావచ్చును, చదువుకునేటువంటి పిల్లలకు కావచ్చును,
లేదా ఏమైనా ఎగ్జామ్స్ రాయాలి అని అనుకునేటువంటి వారికి కానీ, లేదా డబ్బు పరంగా ఎవరెవో డబ్బులు ఇవ్వాలి అవి ఇంకా వస్తలేవు అనేటువంటి సందర్భంలో వారు మేము ఈరోజు ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని మీకు కళాఖండిగా చెప్పేటువంటి పరిస్థితి. కన్యా రాశి వారికి తప్పకుండా ఏదో ఒక అవకాశం మీకు దగ్గరలోనే ఉంది. దాన్ని మీరు తప్పకుండా మీ యొక్క జాతక పరిశోధన ద్వారా దశ ఏం నడుస్తుందో చూసి అది మీకు యోగం ఉందా లేదా అని తప్పకుండా ఆ యొక్క యోగాన్ని మీరు పొందేటువంటి ప్రయత్నం చేయండి. కనుక కన్యా రాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క రోజు మీరు ఎవ్వరితో కూడా ఎక్కువగా మాట్లాడకండి. మీ పని మీరు చేసుకోండి. మీరు చేసేటువంటి పనిని నలుగురికి చెప్పడం మూలకంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. కనుక అదొక్కసారి మీరు గమనించుకోండి. మీ యొక్క భర్తతో కానీ లేదా మీ యొక్క అత్తతో కానీ గొడవ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఆడవారికైతే. మగవారితో అయితే భార్యతో లేదా మీ యొక్క తండ్రితో గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈరోజు తప్పకుండా కూడా కన్యా రాశి వారు గణపతిని దర్శించండి, శుభం కలుగుతుంది. ఈ రోజు నాడు మీకు తులారాశి వారికి ఒక వ్యక్తి పరిచయం వల్ల మీ లైఫ్ టైంలో ఆ వ్యక్తి గుర్తుండిపోయేటువంటి విధంగా మారేటువంటి పరిస్థితి. అది మీ జాతకంలో శుక్రుడు బాగున్నాడా, అదేవిధంగా బుధుడు బాగున్నాడా, 2 గ్రహాలు నీచపడితే మరి ఆ వ్యక్తి మూలకంగానే మీకు ఇబ్బంది కలుగుతుంది. కనుక ఇది కూడా గుర్తుంచుకోండి. తప్పకుండా తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశ యోగము ఈరోజు. దీనిని మీరు సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నం చేయండి. తులారాశి వారికి రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఎవరైనా డబ్బులు ఇస్తా అన్న సమయానికి డబ్బులు ఇవ్వడం కానీ, తీర్థయాత్రల సందర్శనం కావచ్చును, ఏదైనా దేవాలయానికి వెళ్ళడము, మీ మామయ్యతో కానీ లేదా మేనమామతో కానీ పిల్లనిచ్చినటువంటి మామతో కానీ కొంచెము గొడవ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కోర్టు రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో ఇష్యూస్ అది సద్దుమణిగేటువంటి పరిస్థితి. ఈ ఆదివారం రోజు తులారాశి వారికి కొంత ఫ్రెండ్స్ మూలకంగా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. తులారాశి వారు తప్పకుండా కూడా ఈరోజు ఈశ్వరుని సందర్శనం చేసుకోండి. ఈరోజు ఫాస్టింగ్ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మరి యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంచెము గడ్డు కాలం అని చెప్పవచ్చును. మరి వీరి తండ్రితో గొడవలు కావచ్చును, లేదా వీరి యొక్క చిన్ననాన్నతో గొడవలు కావచ్చును, లేదా వీరికంటే చిన్న వయసు ఉండేటువంటి వారితో ఇబ్బందులు, మానసిక ఆందోళన, అసలు ఏదో అనుకుంటే ఏదో అయ్యింది అనేటువంటి పరిస్థితి కానీ, ఎప్పటి నుండో దాచిపెట్టినటువంటి విషయము బట్టబయలు అయ్యేటువంటి పరిస్థితి. మరి వృశ్చిక రాశి వారు మీరు ఎంత సీక్రెట్ మెయింటైన్ చేశారో అది మొత్తము కూడా బయటపడేటువంటి పరిస్థితి. కనుక తప్పకుండా కూడా వృశ్చిక రాశి వారు ఈ యొక్క రోజు సైలెన్స్గా ఉండండి. ఏమైనా మీటింగ్స్ లాంటివి ఉన్నా కూడా నెక్స్ట్ డే పెట్టుకోండి. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కూడా ఈరోజు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శనికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే ఈరోజు ధనస్సు రాశి వారికి కొంత శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చును. మీ మాట తీరు వల్ల ఎదుటి వ్యక్తి బాధపడము, దానివల్ల మీరు తర్వాత అయ్యో తప్పైంది అని చెప్పడం కావచ్చును. భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు కావచ్చును. అసలు మీరొకటనా తనొకటనా ఒక సైకోలాగా బిహేవ్ చేసేటువంటి పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండాలి ధనస్సు రాశి వారితో ఎవరైనా కూడా. ఇక్కడ మరి ధనస్సు రాశి వారు ఏం చేయాలి? మౌనవ్రతాన్ని పాటించాలి. మీ పని మీరు చేసుకోండి. మా పని మేము చేసుకున్నప్పటికీ కూడా వారు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అంటే అది మీ కర్మ అనుభవించాల్సిందే. కనుక మీ జాతకంలో నడిచేటువంటి దశ కూడా ఇంపార్టెంట్. అక్కడ మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నము, దశ, అంతర్దశ, భుక్తి అని ఉంటుంది. ఇవంతా కూడా దీని వలన కూడా కొంచెము నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అంటే మీ యొక్క జాతకంలో 6వ స్థానం కానీ 8వ స్థానం కానీ 12వ స్థానం కానీ ఈ దశలు నడుస్తున్నాయా, మరి నీచబడ్డ గ్రహాలకు సంబంధించినటువంటి దశలు నడుస్తున్నాయా, లేదా నీచబడినటువంటి యొక్క గ్రహము 6వ స్థానంలో ఉందా, 6వ స్థానాధిపతి నీచబడ్డాడా, ఇలా ఎన్నో ఉంటవి.
పంచాంగంలో, ఆస్ట్రాలజీలో. కనుక ఈ దశలలో ఒకవేళ మీరు ఉన్నట్టయితే ఈరోజు అసలు ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ధనుసు రాశి వారు ఈరోజు నవగ్రహాలకు మొత్తము కూడా దీపారాధన చేయండి. మీరు ఇవాళ 9 నవగ్రహాలలో 9 గ్రహాలకు కూడా చక్కగా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఈరోజు ఇంట్లోనే తినండి, పండుకోండి. ఈరోజు ఎక్కువగా కూడా మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో అనేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు బాగాలేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. మకర రాశి వారికి ఈరోజు కొంచెము ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఆదివారము. మరి ఈరోజు మీ పార్ట్నర్స్తో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పార్ట్నర్స్తో గొడవలు అంటే ఇక్కడ మీ భర్త కావచ్చును, లేదా మీరు ఒక రిలేషన్లో ఉన్నారు, ఆ రిలేషన్స్లో ఉండేటువంటి వారితో, ఎదుటి వ్యక్తితో, ఇంకా పొత్తు వ్యాపారంలో ఉండేటువంటి వారికి అయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కనుక ఈరోజు ఎలాంటి లెక్కలు కానీ, ఈరోజు ఎలాంటి లావాదేవీలు కానీ, ఈరోజు ఎలాంటి సంప్రదింపులు కానీ జరపకుండా ఉంటేనే మంచిది. మరొక విషయం ఏమిటి అంటే మకర రాశి వారికి కొంచెము మానసికంగా ఈరోజు డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును. ఎందుకో శరీరం బద్ధకంగా ఉండడము, ఈరోజు అసలు ఏదో గడిచిపోనియండిలే అనేటువంటి విధంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు రాకపోగా అపనిందలు, ఇంకా మన దగ్గర డబ్బులు తీసుకుంటారు, మిత్తికి కావచ్చును. మరొకటి వాళ్ళు మనన్నే ఇబ్బందికరంగా చేస్తారు. వాళ్ళు మిత్తికి డబ్బులు ఇస్తారు పలానా ఇంట్రెస్ట్ అని చెప్పి, ఈ విధంగా అపనిందలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈరోజు తప్పకుండా మీరు కొంచెము ఆదిత్య హృదయం చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కుంభరాశి వారిని చూసుకుంటే కుంభరాశి వారికి కూడా ఈరోజు అంతంత మాత్రంగానే ఉంది. మీ సహనానికి పరీక్ష అని చెప్పవచ్చును. కుంభరాశి వారు తప్పకుండా కూడా ఈరోజు శత్రువుపై విజయంగా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే సప్తమాధిపతి మీకు షష్టమాధిపతిలో ఉన్నాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా పోటీ పరీక్షలు రాయాలి అనుకున్నా, రాస్తున్నారు అనుకున్నా ఈ 2-3 రోజులలో విజయం అద్భుతంగా ఉంది గవర్నమెంట్ రిలేటెడ్. అండ్ కుంభరాశి వారికి మరొక సూచన, పోలీసు శాఖ సంబంధించినటువంటి వారిచే చివాట్లు కానీ, లేదా ఇబ్బందులు కానీ, లేదా చలాన్లు కానీ, లేదా ఏమైనా కేసు బుక్ అవ్వడం కానీ, ఇలాంటివి జరిగే ప్రమాదాలు ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండండి. కారు నడిపేటప్పుడు కానీ, టూ వీలర్ నడిపేటప్పుడు కానీ అన్ని వస్తువులు మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. అదేవిధంగా సమయానికి ఇంటికి రండి, హ్యాపీగా ఇంట్లో ఉండండి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు వాహన ప్రమాదం పొంచి ఉంది. రోడ్డు రిలేటెడ్, పోలీసు రిలేటెడ్, ఇవి 2 గుర్తుంచుకోండి. విన్నరా? ఆల్ ద బెస్ట్. మీనరాశి వారికి ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉంది. కానీ మీ సంతానముతో మీకు గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. పిల్లల మూలకంగా మీ మనసు బాధ, పిల్లలకు ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కానీ, లేదా పిల్లలు చేసేటువంటి పనికి మీ మనసు బాధపడడం కానీ, లేదా మీరే ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాను అనుకుంటే అది కొంచెం ఫెయిల్ అవ్వడం కానీ, అది విదేశీ ప్రయత్నమా, లేదా జాబ్ రిలేటెడా, లేదా మరొకట దానికి సంబంధించింది ఈరోజు మాత్రం అంత డౌన్ఫాలే ఉంది. అంత నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా ఫామ్ అయ్యి ఉంది. కనుక తప్పకుండా ఈరోజు మీరు ఒక దిష్టి తీసుకోండి. ఒక నిమ్మకాయతో అంటే ఏమిటి, రాళ్ళ ఉప్పుతో అంటే ఏమిటి, ఒక దిష్టిలాగా తీసుకొని 9 మార్లు ఇటు 9 మార్లు ఇటు తిప్పుకొని పారే నీళ్ళల్లో కానీ, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయండి. ఆ యొక్క రాళ్ళ ఉప్పును చక్కగా గంధం బొట్టు ధరించండి. ఈరోజు విజయం మీదే అని చెప్పవచ్చును. వినరా? ఆల్ ద బెస్ట్.